ఎండంటే విసుగు, మంచంటే వణుకు. మాట్లాడితే చాలు మేడం అంటూ ఫోన్ చేసిస్తా. ఎందుకు పనికిరావు నువ్వు? కొన్ని జాతకాలే అంతా. ఏంటి జాతకం మాత్రం అనద్దు మేడం. మా బాబు దగ్గర విని విని విసుగొచ్చేసింది. ఆయనంటే కోపం వచ్చేది. ఇప్పుడు మీరు కూడా అంటూ ఉంటే నిజమేమో అని నాకు డౌట్ వస్తుంది మేడం. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఆహా అనుకున్న ఒక్క రోజు కూడా లేదు. చెత్త నాలో ఉందా, మా బాబులో ఉందా, నా లైఫ్లోనే ఉందా అట్లా. మేడం మీకు దండం పెడతాను, కొంచెం పొడుగు ప్యాంట్లు స్కర్ట్లు వేసుకోరా. నా వల్ల కావట్లేదు మేడం. ఎంత బాగుంది మేడం. లే బరువు పైన ఉంటే కిందకి చూడలేం మేడం. కావాలంటే అబ్జర్వ్ చేయబండు. అవును మేడం. ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావు, ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావు. వెళ్ళు, ప్యారిస్ టూర్ పనులు చూడు. థ్యాంక్ యూ మేడం. మేడం చూడు మేడం. సార్ మేడం అంతే. మేడం మేడం అని మాకు తెలుసు. నెక్స్ట్ ఏంటో చెప్పు. యాక్చువల్లీ మేడం ఏం చేశారంటే, శేఖర్ గారు కొన్ని విషయాలు ప్రేమతో హ్యాండిల్ చేయాలి. చెయ్యి అన్నా. చెప్పు నాన్న, చెప్పు. ఫస్ట్ టైం సార్ మేడం కాళ్ళు కాకుండా కళ్ళు చూశాను. మేడం సార్. మేడం 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 ఈడి మేడం మండిపోను. శేఖర్ గారు ప్రేమతో చేయాలండి ఏది చేసినా. వాడు ప్రేమిస్తున్నాడు చాలదు. మేడం మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను మేడం? మొన్న సుదర్శన్ మనుషుల్ని కొట్టావు కాబట్టి రామచంద్ర గారు చూశారు. ఆయన చూశారు కాబట్టి నాన్నతో మాట్లాడారు కాబట్టి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. పునియా సుదర్శనం భయపడి ఊరుకున్నాడా? ఎస్పీ ఆఫీస్ కి పంచాయత్ కి పిలిచాడు. మేడం ఏం కాదు మేడం. కూర్చో మేడం. వదిలే, ఇట్లా ఉన్నారు. ఎవరో మీ ఆవిడ గారా? అంత లేదు, మా మేడం గారు. బాడీ లాంగ్వేజ్ చుట్టాలనిపించట్లేదు, చాలా కాన్ఫిడెంట్ గా తిట్టేస్తుంది. ఏంటి బాడీ లాంగ్వేజ్ చూస్తే నీకు అర్థమైపోయింది బొంగు. నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అంత లేదు అక్కడ. అదే తెవలదండి, మీకే పని అవుద్ది. అంటే ఏది పని? నువ్వేమన్నా రామచంద్ర గారి అబ్బాయివా? ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్. అసలు ఇలాంటివి చెప్పారు రెడ్డి చెడగొట్టాడు. నేను చెప్పండి, ఇంకే కట్టొద్దండి. ఎడ్జ్ లో ఉన్నాను బాబు, నన్ను నమ్మండి. ఏంటా ఎడ్జ్లో? అవునా? ఏంటి గొడవ? సార్ 5 CR ఇచ్చామండి, అడుగుతుంటే రౌడీజం చేస్తున్నాడు. ఏంటి రౌడీజం? డబ్బులు అడిగితే పర్లా, మొత్తం కంపెనీ అడుగుతున్నారు. పైగా ఆడపిల్లని అప్పడాలని నలిపేస్తాం, ఒడియాల్లో వెయిట్ చేస్తాం అంటే అప్పుడు కొట్టాం. ఆడాళ్ళు తిట్టాడా? అవును సార్. అప్పుడు మీరు కదా వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది. ఆ రైటర్ని పిలవయ్యా. హలో బాబు. ఫైటర్ అయితే కదండి రైటర్ని పిలవడానికి. వీడు ఎలా ఉన్నాడో చూడండి, మావాడు ఎలా ఉన్నాడో చూడండి. అబౌవ్ 6 feet. వీడు ఆయన కొట్టాను అంటే ఎలా నమ్ముతాం సార్? పాయింటే. అబద్ధం సార్, కొట్టాను. నమ్మపోతే మళ్ళీ కొడతాను. మీకేం తేడా తెలియట్లేదా? ఏం తేడా? ఇప్పటి వరకు నుంచిన వాడు వెళ్ళి కూర్చుని ఉన్నాడు. కాళ్ళు పీకుతుండుంటాయి, పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన కొడితే ఇప్పుడు వెళ్ళి పడ్డాడు. సార్ మీరు వంగినప్పుడు కొట్టాను, మీరు లేచేటప్పుడు ట్రావెలింగ్ లో ఉన్నాడు, మీరు చూసే టైంకి కూర్చుని ఉన్నాడు. ఏమా ఇతన్ని ఏదన్నా ఒక మంచి డాక్టర్ చూపించవచ్చు. ఎస్ సార్, ఐల్ డూ దట్. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? బాగా స్టైల్ గా కుదిరిన ఫైట్ సార్. ప్రతిసారి అలా సెట్ అవుతాం. పైగా నేను అబద్ధం ఆడాను అంటున్నారు అందరూ. హట్ అయ్యావా?
అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఇప్పుడు కూడా కొట్టాను సార్. నేను చూడలేదురా. కావలిస్తే రమ్మని మళ్ళీ కొట్టి చూపిస్తాను. తప్పు. పోలీసుల ముందు ఇప్పుడు నేను కొడతాను, మీరు చూడండి అని అనకూడదు. కొట్టానంటే నమ్మరు, కొట్టేటప్పుడు చూడరు, కొడతానంటే ఒప్పుకోరు. ఎలా సార్? నానా, ఎవరు పోలీస్ స్టేషన్ లో ఉండిపోవాలని అనుకోకూడదు. పైగా నీకు బోల్డంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నాకు తెలుసు సార్. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడుకో, చంపేస్తాను. ఏమా వీడు నీ దగ్గర ఏం చేస్తుంటాడు? ఇది చేస్తుంటాడు సార్. అంతేగాని నేను కొట్టానంటే మాత్రం ఎవరు నమ్మరు. రాయ్, ఇదే ఫైనల్. ఆవిడని అడుగుతాను, ఆవిడ ఏం చెప్తే అదే చివరాఖరి. దాని మీద నిలబడిపోవాలి. చెప్పండి మేడం. కొట్టాడా లేదా? No sir, not at all. He's so sweet. డిస్కషన్ ఓవర్. మేడం మీరు కూడా అబద్ధం. వాడు అరెస్ట్ చేసేదాకా ఊరుకోవా నువ్వు? అరే నిజం చెప్పాలి కదా మేడం. నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు చెప్పానా? ఇలా నిజాలు చెప్పుకుంటూ పోతే అయిపోతాం. పోతాం కూడా. మేడం నిజం చెప్తే ఏం కాదు మేడం. మీరు కూడా వెళ్ళి మీ పప్పాకి నిజం చెప్పండి. చెప్పాను, సూసైడ్ చేసుకుంటా అన్నాడు. పోనీ రాజు వాళ్ళ పప్పాకి చెప్పండి. రామచంద్ర గారు నో వేస్. మేడం మేడం ప్లీజ్ నా మాటేనండి. ఒక్కసారి రామచంద్ర గారికి చెప్పి చూడండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నన్ను నమ్మండి. చావకు, చెప్తాను. సరే అది నాకు ఇచ్చేయండి. నిజం చెప్తే తేలిగ్గా ఉంటది మేడం. నిజంగానే తేలిగ్గా ఉంది. ఏంటి బ్యాగ్ తీసుకున్నందుక? అందుకు కాదురా, నాకు తేలిగ్గా ఉంది. అమ్మో నేను చూడలేదు. వంటూ గుద్దేస్తున్నారు కదా. సడన్ గా అలా కొడితే భయం ఇస్తుంది కదా వంటూ. ఆ సుదర్శన్ గారు యాదవ్ మేడం వాడు భయపడితే మనకి ఏం చెప్పండి. మీకు నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది. నాకు క్లారిటీ వచ్చింది. ఓకే మేడం సారీ. సారీ బంటూ. మేడం దెబ్బ తగిలిందా? తగిలింది కానీ కొంచెం బాగుంది మేడం. యాక్చువల్లీ మేడం ఇష్టం వచ్చినట్టు కూడా వస్తున్నారండి బాబు. మేడం గీయడం వద్దు. టైం పడుతుంది మేడం. అమూల్య తెలుసు మేడం. యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము. అబ్బో చాలా టైం పడుతుంది మేడం, చాలా టైం పడుతుంది. నేను చెప్పాను కదా అది మరి. అన్నయ్య గారికి ఎలా ఉంది? కత్తి కుడి వైపు దిగిందా, ఎడం వైపు దిగిందా? ఇలాంటి పరామర్శలు వద్దు. వాళ్ళు మనలాగా మిడిల్ కాదు, హై. సరే అమ్మో చాలా రోజుల తర్వాత మంచి క్యూట్స్ కట్టేసు. పాపా పప్పా ఎవరతను? బంటూ నా సెక్రటరీ. హలో. మరి చేతులు వేసేస్తున్నాడు ఏంటి? కీ కీ కార్. ఏం తెలీదా? ఇంకా చెప్పలేదా? ఏం చెప్పాలి? పాపకి బాబు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని. లేకపోతే లేదనే మేము చాలా దూరం వెళ్ళిపోయాం. ఈయన పరామర్శించకొచ్చి నేబోయేలా ఉన్నాను. ఈ టైంలో ఏం చెప్పకండి. మేము అందుకే చెప్పలేదు పప్ప. వీడికి నేను పప్పా ఏమిటే? అమ్ముకి పప్ప అయితే నా కూడా పప్పనే కదా పప్ప. అమ్ము వీడిని వదులుచుకుని అమ్ములు వచ్చాయి. ఇప్పటికా? వీలైతే ఎప్పటికి దావే. అమ్ము గురుగారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కదా? అవును సార్. మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మనం ఇక్కడే కదా పనిచేసేది. ఏం పని? డెసిగ్నేషన్ ఏం డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతానికి అమ్మాయిల బొమ్మలు చూస్తున్నాను అంతే. మీరేంటి ఇలా వచ్చారు? రామచంద్ర గారితో మాట్లాడాలి. అక్కర్లేదు సార్, మనతో చెప్పండి సరిపోతుంది. పిల్లాడివి నీకేంటి చెప్పేది? ఆయనకి సెక్యూరిటీ కావాలో వద్దో కనుక్కురమ్మని కమిషనర్ గారు పంపాడు. మనం ఉండగా ఆయనకి ఎందుకు సార్ సెక్యూరిటీ? ఎందుకండి ఈ ఇంటికి మొత్తం మనమే. నువ్వెవడవరా ఆయన సెక్యూరిటీ డిసైడ్ చేయడానికి? దగ్గర అని చెప్తా. ఏంటి? యాక్చువల్ గా రామచంద్ర గారి అబ్బాయి మనమే. నిజం సార్, రామచంద్ర గారి అబ్బాయి మనమే. మీ మీద ఒట్టు. హలో ఆఫీసర్. హలో. మరి వీడు 25 ఏళ్ళుగా వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నారు. 25 ఏళ్ళు నీకెప్పుడు తెలుసు? రీసెంట్ గానే. ఎవరు చెప్పారు? ఓ నర్సు ఆవిడను ఆ స్తంభం వెనకాల ఒకడు ఉన్నాడు చూసారా, వాడు. ఇద్దరు కలిసి పై ఫ్లోర్ లో ఉన్న నన్ను కిందకి తీసుకొచ్చి కింద ఫ్లోర్ పైన పెట్టి కోటీశ్వరం చేశారు అని ఎవడు చెప్పాడు? వాడు కాదు సార్, నర్సు. ఎప్పుడు? మొన్నే. 25 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? కోమలో ఉంది చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది? కోమలో నుంచి బయటకు వచ్చింది చెప్పింది. నీ ఒక్కడికే చెప్పిందా? ఆ ఊర్లో అందరికి చెప్పుద్ది. మరి కనీసం రామచంద్ర కన్నా చెప్పాలి కదా. అవే చెప్తాను. మరెందుకు చెప్పలేదు? ఇది చెప్పే లోపల చచ్చిపోయి. టీ అయినా చెప్పమంటారా? సరిపోదురా, విస్కీ తాగాలి. విస్కీ సాయంకాలం డ్యూటీ దిగిన తర్వాత అవుతుంది. బాబు బంటు బంగారం, ఈ విషయం నీ ఒక్కడికే తెలుసా ఇంకెవరికన్నా తెలుసా?
తెలీదు సార్, చెప్పను కూడా. త్యాగం చేసేస్తున్నాను. అంత త్యాగరాజు అయితే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇల్లు నేనెక్కడ సర్దిద్దుకోవాలి? బంటూ కీజ్. రెడ్డి చెప్పేస్తున్నాడు, అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈవినింగ్ మాట్లాడతాం. సారీ సారీ. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? వాడు కాబోయే పెళ్ళం కదా. మరి నీకెందుకు ముద్దు పెడుతుంది? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం వాడికి తెలుసా? ఊరుకోండి సార్, అది తెలిస్తే వాడెందుకు చేసుకుంటాడు? కనీసం రామచంద్ర కన్నా తెలుసా? అది చెప్దామని వెళ్తేనే పోయినంత పని అయింది. Naughty boy, huh?